గుడ్ ఈవినింగ్ గైస్. సో నా పేరు రఘురామ్. నేను బ్లూ స్టార్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా 2 స్టేట్స్ మార్కెటింగ్ ఆపరేషన్స్ చూసుకుంటాను. సో ఈరోజు మనము ప్రోడక్ట్ ట్రైనింగ్ గురించి చూద్దాం. సో రూమ్ ఎయిర్ కండిషనర్స్ గురించి బ్లూ స్టార్‌లో. ఓకే. సో ఇది కొత్తగా ఎవరన్నా ప్రమోటర్ కొత్తగా జాయిన్ అయితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే పాత ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కూడా మనకి 2025లో కొత్త ఫీచర్స్ ఏంటి అండ్ వాటి గురించి కొంచెం నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీరు వాటి గురించి కూడా క్లారిటీ అనేది వస్తుంది. సో మీకు ఒకవేళ ఈ వీడియో గాని ఒకసారి చూస్తే అర్థం అవ్వట్లేదు అనంటే మీరు 2 టైమ్స్, 3 టైమ్స్ అలా చూడండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ వీడియో కంప్లీట్‌గా చూసిన తర్వాత కూడా మీకు ఇంకేదైనా డౌట్స్ కానీ ఏవైనా ఉన్నాయి అనంటే మీరు నాకు గానీ లేదా మా టీఎల్ మీకు సంబంధించిన టీఎల్‌కి గానీ మీరు కాల్ చేస్తే వాళ్ళు మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారు. ఓకే. సో మనం ఫస్టు పీపీటీ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏసీ బేసిక్స్ అన్నమాట. సో బేసిక్‌గా మనకి అసలు ఏసీ గురించి ముందు మన ప్రోడక్ట్ గురించి తెలుసుకునే ముందర అసలు ఏసీ ఎలా పనిచేస్తుంది? ఏసీలో ఏ ఏ మనకి మెయిన్ పార్ట్స్ ఉంటాయి? వీటి గురించి మనం తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు ఏసీ అనేది మనకి రూమ్‌లో ఉన్న వేడిని తగ్గించి చల్లగాలి అనేది మనకిస్తుందనమాట. ఓకే. సో కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే రూమ్‌లో ఉన్న వేడి గాలి బయటకు పంపించేసి బయటున్న చల్లగాలి లోపలికి తీసుకొస్తుందని అనుకుంటా ఉంటారు. అది తప్పండి. సో అలా ఏసీ అనేది వర్క్ చేయదు. సో ఏసీలో మనకేంటంటే ఇప్పుడు నేను ఈ ఫంక్షనింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఇందులో ఉండే మెయిన్ పార్ట్స్ అండ్ అది ఎలా పనిచేస్తుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది వినిన తర్వాత మీకు కూడా ఏసీ ఎలా పనిచేస్తుందనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏసీలో అన్నిటికన్నా మెయిన్ మన మన బాడీలో గుండె ఎలా అయితే పనిచేస్తుందో హార్ట్ ఎలా అయితే పనిచేస్తుందో మన ఏసీలో కూడా కంప్రెసర్ అనేది అలా పనిచేస్తుందండి. అండ్ మన బాడీలో రక్తం ఎలా అయితే ఉంటుందో బ్లడ్ ఉంటుంది కదా! సో సేమ్ అదే విధంగా మనకి ఏసీలో వచ్చేసి గ్యాస్ లేదంటే మనకి రెఫ్రిజిరెంట్ అనేది ఆ విధంగా పనిచేస్తుందనమాట. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి కంప్రెసర్‌లో మనకి రెఫ్రిజిరెంట్ గానీ లేదా అంటే యాక్చువల్లీ గ్యాస్ అంటారు అందరూ. కానీ దీన్ని మనం రెఫ్రిజిరెంట్ అనాలి. సో నేను మీకు అర్థమయ్యేదానికి గ్యాస్ అన్న వర్డే ఎక్కువ యూజ్ చేస్తాను. సో మన కంప్రెసర్‌లో గ్యాస్ అనేది ఫస్ట్ మనకి కంప్రెస్ అయినప్పుడు, కంప్రెస్ అంటే ఒత్తిడికి లోనైనప్పుడు అది మనకి ఆహ్, నార్మల్ లిక్విడ్ నుంచి మనకి గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రెషర్ అండ్ హీట్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుందనమాట. ఓకే. సో ఇక్కడ మనకి జనరేట్ అయిన తర్వాత ఇది మనకి కాపర్ పైప్‌లో నుంచి ఇట్లా బయటికి ఈ విధంగా వస్తుంది. ఓకే. ఈ విధంగా వచ్చి డైరెక్ట్‌గా అవుట్‌డోర్‌లో ఉన్న ఏదైతే కండెన్సర్ కాయిల్ ఉంటుందో, ఆ కాయిల్‌లో ద్వారా మనకి ట్రావెల్ అవుతుంది. ఓకే. సో మీరిక్కడ గమనిస్తే ఫస్ట్ బాగా రెడ్ కలర్‌లో ఉన్న మనకి గ్యాస్ అంటే రెడ్‌గా అంటే ఎక్కువ రెడ్ కలర్‌లో ఉందంటే అది బాగా వేడిగా ఉందని అర్థం. అది మనకి ఆరెంజ్ కలర్‌గా, యెల్లో కలర్‌గా ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కొంచెం అది కొంచెం కొంచెంగా చల్లబడుతూ ఉందని అర్థం అనమాట. ఓకే. అలానే బాగా డార్క్ కలర్ బ్లూ ఉందనంటే బాగా చల్లగా ఉందని అర్థము. అండ్ లైట్ కలర్ బ్లూ ఉందంటే కొంచెం మనకి చల్లదనం అనేది దాంట్లో తగ్గిందని చెప్పి అర్థం అనమాట. సో అందుకే మీకిక్కడ కలర్ కోడ్స్ అనేవి క్లియర్‌గా మెన్షన్ చేసున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి రెఫ్రిజిరెంట్ కంప్రెసర్‌లో నుంచి గ్యాస్ అనేది బయలుదేరుతుంది. అది కండెన్సర్ కాయిల్‌లోకెళ్ళి ఇక్కడ ఈ ఫ్యాన్ ద్వారా ఇంకొంచెం ఈ చల్లదనం అనేది ఇంకొంచెం స్పీడప్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఫైనల్‌గా ఇక్కడి నుంచి మనకి ఎక్స్‌పాన్షన్ వాల్వ్‌లోకెళ్తుంది. ఎక్స్‌పాన్షన్ వాల్వ్ ఎలా అంటే మనకి కార్లిన్ బాటిల్ ఉంటుంది గదా! కార్లిన్ అది స్ప్రే బాటిల్ వాటర్ లోపల పోసుకొని డబ్బాలో మనం స్ప్రే చేస్తాం చూసారా? సో ఇప్పుడు లోపల వేసుకున్న వాటరు మనకి ఎక్కువ థిక్‌గా ఉంటుంది. అదే మనం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే అది కొంచెం డ్రాప్లెట్స్ తుప్పరుగా మనకి పడేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుందనమాట. అదే డైరెక్ట్‌గా వాటర్ మీద పోసుకుంటే కూడా మనకంత కూలింగ్ ఎఫెక్ట్ రాదు. అదే మనం వాటర్ బాటిల్‌లో పోసుకొని ఆ స్ప్రే గాని కొట్టుకున్నామనుకోండి అప్పుడు మనకి ఎక్కువ కూలింగ్ అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆ సన్న మనకి ఆ హోల్‌లో నుంచి ఆ వాటర్ అనేది వచ్చేటప్పుడు అది డ్రాప్లెట్స్ కింద కన్వర్ట్ అయ్యి చిన్న చిన్న చినుకుల్లాగా అయ్యి మనకి అంటే మంచు మీద పడిన ఫీలింగ్ అనేది వస్తుందనమాట. సేమ్ అదే విధంగా ఎక్స్‌పాన్షన్ వాల్‌లో కూడా బాగా థిక్‌గా ఉన్న మనకి లిక్విడ్ అనేది కొంచెం కొంచెంగా పంపించడం వల్ల అది మనకి తొందరగా చల్లబడి ఇది మనకి ఇండోర్ యూనిట్‌లో ఉన్న ఎవాపరేటివ్ కాయిల్‌లోకి వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ ఎవాపరేటివ్ కాయిల్‌లో ఏమవుతుంది? ఇక్కడ మనకి రూమ్‌లో ఉన్న గాలనేది ఇండోర్‌లోకి వెళ్తుంది. అంటే ఇండోర్ యూనిట్‌లోకి వెళ్తుంది. అక్కడ ఈ కాపర్ పైప్స్‌లు ఆల్రెడీ చల్లగా ఉన్నాయి కాబట్టి ఈ చల్లగా ఉన్న కాపర్ పైప్స్‌కి గాలి తగలంగానే వెంటనే గాలిలో ఉన్న వేడనేది కాపర్ పైప్స్ తీసుకుంటాయి. గ్యాస్‌లోకి వెళ్తుంది. అండ్ గ్యాస్‌లో ఉన్న చల్లదనం అనేది గాలిలోకి వెళ్తుంది. అంటే ఆ చల్లగైన గాలి కింద నుంచి మళ్ళీ బయటకొచ్చేస్తుందనమాట. సో, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో ఏమైంది గ్యాస్‌లో మనకి చల్లదనం అనేది తగ్గిపోయింది గదా! ఎందుకంటే ఆ చల్లదనం అనేది గాలిలోకి వెళ్ళిపోయింది కాబట్టి, గాలిలో ఉన్న వేడనేది గ్యాస్‌లోకొచ్చేస్తుంది. సో, ఈ గ్యాస్ మళ్ళీ కంప్రెసర్‌లోకెళ్తుంది. మళ్ళీ కంప్రెసర్‌లో మళ్ళీ వేడవుతుంది. మళ్ళీ కండెన్సర్ కాయిల్‌లోకెళ్ళి ఇంకొంచెం చల్లబడుతుంది.
మళ్ళీ ఎక్స్పాన్షన్ వాల్వ్లోకి వెళ్ళి ఇంకా చల్లబడుతుంది. ఫైనల్గా చల్లగైన గ్యాస్ అనేది మళ్ళీ ఇండోర్ యూనిట్ ఎవాపరేటివ్ కాయిల్లోకి వెళ్తుంది. ఎవాపరేటివ్ కాయిల్లో మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఏదైతే రూమ్లో ఉన్న వేడి గ్యాస్లోకి వెళ్తుంది, గ్యాస్లో ఉన్న చల్లదనం అనేది గాలిలోకి వెళ్తుంది. సో ఈ విధంగా మళ్ళీ కంప్రెసర్లోకి వెళ్తుంది. ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి కంటిన్యూస్గా జరగడం వల్ల రూమ్లో ఉన్న గాలి అనేది కొంచెం కొంచెంగా మనకి చల్లగా అయ్యి మేబీ ఒక 5 మినిట్స్కో 10 మినిట్స్కో కంప్లీట్గా రూమ్ అంతా కూడా చల్లగా అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాంపోనెంట్స్ అంటే ఏసీలో యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి. సో ఫస్ట్ వచ్చేసి ఏసీలో మనకి సో కంపారిజన్ టేబుల్ అనమాట. సో ఏసీలో వచ్చేసి మనకి టోటల్గా టన్నేజ్, బీటీయు, కూలింగ్ కెపాసిటీ, దీన్నే మనం వాట్స్లో కూడా కొలుస్తాము. అండ్ అలానే కూలింగ్ కెపాసిటీ ఇన్ కిలో వాట్స్ అండ్ సిఎఫ్ఎం. ఈ విధంగా మనకి డిఫరెంట్ వేరియేషన్స్లో మనం ఏసీ కెపాసిటీ అనేది కొలుస్తాము. జనరల్గా మనం ఏసీ అనగానే టన్నేజ్ ఎంత అని చెప్పి అంటాం. అదే 0.5 టన్, 1 టన్, 1.5 టన్, 2 టన్ ఈ విధంగా అంటాము. దీన్ని మనం బీటీయూలో చూసుకుంటే 0.5 టన్ అంటే 6000 బీటీయు, అదే 1 టన్ అంటే 12,000 బీటీయు, 1.5 టన్ అంటే 18,000 బీటీయు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అదే మన కూలింగ్ కెపాసిటీ వాట్స్లో కానీ చూసుకున్నాము అని అంటే 1 టన్ అంటే 3527 అనేది మనకి కూలింగ్ వాట్స్. అంటే ఒక ఏసీ కూలింగ్ కెపాసిటీ అనేది 3527 కానీ ఉంది అంటే అది 1 టన్ అనమాట. అలానే 1.5 టన్ అంటే 5290. ఒకవేళ ఏసీలో కానీ కూలింగ్ కెపాసిటీ ఉంది అని అంటే అది మనకి 1.5 టన్ అని చెప్పి అంటారు. కానీ మనకి కొన్ని ఏసీస్లో ఏంటంటే ఈ టన్నేజ్ అనేది ఒక 100, 200 కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంటుంది. కానీ ఇది మనం 1.5 టన్ కెపాసిటీగా చెప్తూ ఉంటాము. ఓకే, సో ఇది ఏ విధంగా అని అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బైక్, ఇప్పుడు స్ప్లెండర్ బైక్ తీసుకోండి, 95 సీసీ అని కెపాసిటీ ఉంటుంది ఇంజిన్ కెపాసిటీ. కానీ దాన్ని మనం 100 సీసీలో చెప్పేస్తూ ఉంటాం. ఓకే, ఎందుకంటే దగ్గరగా మనకి 100 సీసీ ఏదైతే మనకి పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ పెర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం 100 సీసీలో చెప్తూ ఉంటాము. సేమ్ అదే విధంగా ఇన్ కేస్ ఒకవేళ మీకు 5100 కానీ లేదా 5150 ఈ విధంగా కూలింగ్ కెపాసిటీ ఉన్నా కానీ దీన్ని కూడా మనం 1.5 టన్ కింద మనం కన్సిడర్ చేసి చెప్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్. సో ఇప్పుడు మనకి ఏసీలో ఇప్పటిదాకా మనం ఏసీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీలో మనకి యూజ్ చేసే టెర్మినాలజీ ఏముంటుంది ఇవి చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఏసీలో 2 టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి, అది ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీస్. సో ఫస్ట్ది వచ్చేసి మనకి ఇన్వర్టర్, దీన్నే మనం ఫిక్స్డ్ స్పీడ్, నాన్ ఇన్వర్టర్ దీన్నే మనం ఫిక్స్డ్ స్పీడ్ అని కూడా అంటాము. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఆల్రెడీ ఏసీ ఫంక్షనాలిటీలో చూసాం కదా. ఏసీ ఫంక్షనాలిటీలో మీరు చూసారు కదా, ఇక్కడ కంప్రెసర్ అనేది మనకి కంటిన్యూస్గా రన్నింగ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి నార్మల్ ఏసీ మెకానిజంలో ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. నాన్ ఇన్వర్టర్లో ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అనేది మనకి ఎప్పుడైతే రూమ్లో కూలింగ్ అనేది వచ్చేస్తుందో అప్పుడు వెంటనే ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఏసీ ఆఫ్ అవ్వగానే ఏమవుతుంది, మనకి మళ్ళీ రూమ్లో వేడి అనేది మళ్ళీ స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందని ఏసీలో ఉన్న సెన్సర్ చెక్ చేస్తుందో ఇమీడియట్గా మళ్ళీ ఏసీ ఆన్ అవుతుంది. మళ్ళీ ఫుల్గా వర్క్ చేసి మళ్ళీ రూమ్లో ఉన్న గాలిని మనకి త్వరగా చల్లగా చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఏసీ అనేది ఆన్ అవ్వడము, ఆఫ్ అవ్వడం ఇలా కంటిన్యూస్గా జరగడం వల్ల మనకి ఆ కూలింగ్ అనేది మనకి ఇంప్రాపర్గా ఉంటుంది. అండ్ పవర్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది. ఒకవేళ ఏసీ అనేది మనకి 1 అవర్, 2 అవర్స్ లేదా 3 అవర్స్ ఇట్లా యూస్ చేస్తున్నాడు అని అంటే కస్టమర్కి అంత వేరియేషన్ తెలియకపోవచ్చు. అదే ఏసీ కానీ ఒకవేళ కస్టమర్ మోర్ దాన్ 5 గంటల కన్నా ఎక్కువ, 5 అవర్స్ కన్నా ఎక్కువ కానీ వాడుతున్నాడు అని అంటే ఇలాంటప్పుడు నాన్ ఇన్వర్టర్ కానీ లేదా ఫిక్స్డ్ స్పీడ్ ఏసీ అనేది కరెంట్ బిల్ చాలా ఎక్కువ వస్తుంది. సో దీన్ని మనము ఓవర్కమ్ చేస్తూ ఏం చేస్తామంటే ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చాం. ఇన్వర్టర్ టెక్నాలజీ ఏంటంటే ఏదైతే మన నాన్ ఇన్వర్టర్ లేదా ఫిక్స్డ్ స్పీడ్ ఏసీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే మనకి ఒకసారి ఆన్ అవ్వడము మళ్ళీ ఆఫ్ అవ్వడము ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని మనము సాల్వ్ చేస్తూ ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చాం. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఏసీ అనేది ఆన్ అయితే ఏదైతే కస్టమర్ టెంపరేచర్ పెట్టుకుంటారో ఆ టెంపరేచర్ రాగానే ఇంతకు ముందులాగా ఆఫ్ అయిపోకుండా అలానే స్లోగా అదే టెంపరేచర్లో వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర బైక్ ఉంది, నేను 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాలనుకున్నాను. సో నేను 60 కిలోమీటర్స్ రాగానే ఇంకా యాక్సిలరేటర్ అనేది మనము ఏదైతే మన స్పీడ్ అనేది అలానే పట్టుకొని ఉంటాం. ఎందుకంటే 60 కిలోమీటర్స్ వచ్చాం అలానే 60లో వెళ్తూ ఉంటాం హైవేలో. ఓకే, సో ఇది ఎట్లయితే మనం వెళ్తూ ఉంటామో మన ఏసీ కూడా అలానే ఇన్వర్టర్ టెక్నాలజీలో
24 డిగ్రీస్ పెట్టామనుకోండి, 24 రాగానే ఆటోమేటిక్గా 24లోనే కొంచెం ఒక 0.5 డిగ్రీ అప్ అండ్ డౌన్ అవుతూ మనకు అలానే స్లోగా రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది. కస్టమర్ కూడా కూలింగ్ అనేది హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మనకి ఎక్కువ టైం యూజ్ చేసేటప్పుడు మనకి పవర్ బిల్ అనేది కూడా సేవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము సైజ్ ఆఫ్ ద రూమ్. ఏసీ తీసుకునేటప్పుడు మనం మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే రూమ్ సైజ్ ఎంత అని అడుగుతాం. సో జనరల్గా నేను ఇక్కడ 90 నుంచి 120 ఎస్ఎఫ్టీ ఉంటే 110 అని, 120 నుంచి 160 ఎస్ఎఫ్టీ ఉంటే 1.5 టన్ అని, ఈ విధంగా మనం వేరువేరుగా మనము రూమ్ సైజ్ని బట్టి మనం టన్నేజ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటాము. కాకపోతే నేను మీకు చెప్పేది ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకునేదానికి 1 టన్ అంటే 100 ఎస్ఎఫ్టీ వరకు మనం 1 టన్ రికమెండ్ చేయొచ్చు. అలానే 1.5 టన్ వచ్చేసి 150 ఎస్ఎఫ్టీ వరకు రికమెండ్ చేయొచ్చు. అండ్ 2 టన్ అంటే 200 ఎస్ఎఫ్టీ వరకు మనం రికమెండ్ చేయొచ్చు. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ రూమ్ సైజ్ కానీ 10 అడుగులు బై 10 అడుగులు ఉందనుకోండి, 10 టెన్స్ ఎంత, 10 పదుల 100. సో మనకి 100 ఎస్ఎఫ్టీ వచ్చింది. 100 ఎస్ఎఫ్టీ అంటే 1 టన్ అనేది సరిపోతుంది. ఒకవేళ లేదు నాకు తొందరగా కూల్ అవ్వాలి, ఇమీడియట్గా కూల్ అవ్వాలి, నాకు కొంచెం డబ్బులు ప్రాబ్లం లేదు, నాకు కొంచెం పెద్ద కెపాసిటీ కావాలి అని అంటే 1.5 టన్ కూడా పెట్టుకోవచ్చు. సో 1 టన్ ఒకవేళ 5 మినిట్స్లో కూల్ అయింది అనుకోండి రూము, 1.5 టన్ పెట్టుకుంటే 3 మినిట్స్కే కూల్ అవుతుంది. ఓకే. ఇది ఎలా ఉంటుందంటే మనకి చిన్న బైక్కి పెద్ద టైర్లు పెట్టుకున్నాం అనుకోండి, సో మనం దానివల్ల పెర్ఫార్మెన్స్ అనేది బెనిఫిట్ అనేది పొందుతాం కదా. అంటే అంత మేజర్గా ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి చిన్న దూరానికి కూడా పెద్ద బైక్లో వెళ్ళినట్లు ఉంటుందన్నమాట ఈ విధంగా. ఓకే. సో నెక్స్ట్ స్టార్ రేటింగ్. సో మనకి జనరల్గా ఇప్పుడు మనకి ఏసీలో పెర్ఫార్మెన్స్ కానీ అసలు ఏసీ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మనకి ఇవి ఒక గవర్నమెంట్ సంస్థ వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఓకే. సో వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే మనము ఆ ప్రోడక్ట్స్ అనేవి కంపెనీ వాళ్ళు మార్కెట్‌లో అమ్మడానికి అది ఎలిజిబుల్ అవుతాయి. అండ్ అది ఎంత పవర్ తీసుకుంటుంది, దానివల్ల ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది, స్టార్ రేటింగ్ ఎంత, ఇవన్నీ కూడా చాలా వీటికి సంబంధించి చాలా టెర్మినాలజీ ఉంటుంది. సో మనం అంత డెప్త్‌గా ఇక్కడ అంత అవసరం లేదు. సింపుల్‌గా చెప్పాలి అనంటే మనకి ఇక్కడ స్టార్ రేటింగ్ ఏదైతే ఉంటుందో అది మన గవర్నమెంట్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది డిసైడ్ చేసే వాళ్ళు ఎవరు అనంటే మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. దీన్నే మనం ఐసీఆర్ అని చెప్పి కూడా అంటాం అనమాట. అంటే ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్‌ని మనం ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో అని చెప్పేసి అంటాం, ఐసీఆర్. దీన్ని మనం స్టార్ రేటింగ్ అంటాం కానీ జనరల్‌గా దీన్ని ఐసీఆర్ రేటింగ్ అని చెప్పి అనాలన్నమాట. ఓకే. సో ఇది మనము 3.8 నుంచి 4.39 వరకు ఉంటే 3 స్టార్ రేటింగ్ అని, అండ్ 5.0 కన్నా ఎక్కువ ఉంటే మనకు 5 స్టార్ రేటింగ్ అని అంటాం. ఓకే. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువ స్టార్ రేటింగ్ కోసము 6.5 అని, 6.2 అని, లేదా 5.8 అని, ఇట్లా ఇంకా 5 కన్నా చాలా ఎక్కువ రేటింగ్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అవేంటంటే ఇంకా 5 కన్నా ఎక్కువ అనమాట. ఇంకా సూపర్ పవర్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది వాటిల్లో. ఓకే. కానీ అవి కూడా 5 స్టార్ కేటగిరీలోకే వస్తాయి. ఈ స్టార్ టేబుల్ అనేది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టేబుల్ అయితే మటుకు మనకి 2025 డిసెంబర్ వరకు ఈ టేబుల్ అనేది మనకు అప్లై అవుతుంది. 2025 తర్వాత ఈ టేబుల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు బ్లూ స్టార్ గురించి చూద్దాం. సో బ్లూ స్టార్ అనేది మనకి ఇప్పటికి స్టార్ట్ అయ్యి అరౌండ్ 82 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే. సో మన కంపెనీ వచ్చేసి 1943లో ముంబైలో స్టార్ట్ అయింది. అండ్ టోటల్గా మనకి 6 ఫ్యాక్టరీస్ అనేవి ఉన్నాయి. 6 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇండియా మొత్తంలో. సో రీసెంట్‌గా మనకి ఇక్కడ శ్రీ సిటీ ఉంది కదండీ. మనకి నెల్లూరు, తమిళనాడు ఈ ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో, ఇక్కడ శ్రీ సిటీలో కూడా మనం ఫ్యాక్టరీ అనేది ఒకటి పెట్టాము ఒక 2-3 ఇయర్స్ క్రితము. సో ఆ ఫ్యాక్టరీలో మనకేంటంటే అంతా కంప్లీట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ జపనీస్ టెక్నాలజీ అనేది మనం యూజ్ చేస్తున్నాము ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో మనకి మెయిన్ ఒక ఆర్&డి ఫ్యాక్టరీ అనేది కూడా ఉంది. అంటే బ్లూ స్టార్ అంటే మనందరికీ తెలుసు ఇది ఓన్లీ ఏసీస్ మనకి తయారు చేస్తుంది కాబట్టి, సో ఏసీస్‌లో మన ఎక్స్‌పర్ట్ అనమాట. సో ఈ ఎక్స్‌పర్టీస్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి చాలా టెస్ట్‌లు అనేవి కండక్ట్ చేస్తారు. చాలా లాబొరేటరీస్ అనేవి ఉంటాయి. వాటిలో మనం ల్యాబ్‌లో ఆర్&డి అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం. రీసెర్చ్ చేస్తూ ఉంటాం. డెవలప్ చేస్తూ ఉంటాం. డెవలప్ చేసిన దాన్ని మళ్ళీ చెక్ చేసుకొని ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేస్తాం. ఈ డెవలప్‌మెంట్ అనేది కంటిన్యూస్‌గా జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత ఏ టెక్నాలజీ తీసుకురావాలి అనేది కూడా ఇప్పుడే మనకి లాబొరేటరీలో చెకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేవి మనకున్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్లూ స్టార్‌లో మెయిన్‌గా మనము హాల్ మార్క్ గురించి చెప్పుకోవాలి అనంటే క్యూఆర్‌డి అనమాట. ఈ క్యూ అంటే క్వాలిటీ, ఆర్ అంటే రిలయబిలిటీ, అండ్ డి అంటే డ్యూరబిలిటీ. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం క్వాలిటీ బాగుంది అని చెప్పి అంటాము.
ఇవి చాలా రిలయబుల్‌గా ఉన్నాయంటాం. ఇవి చాలా డ్యూరబుల్‌గా ఉన్నాయని చెప్పి అంటాం. అసలు ఇవన్నీ గూడా ఏంటంటే ఒక మన్నిక అంటే ఒక నాణ్యత, మన్నిక ఇలాంటి పదాలు మనం తెలుగులో వాడుతూ ఉంటాము. ఒక ప్రోడక్ట్ ఎక్కువ కాలం నడుస్తుందని చెప్పడానికి ఇలాంటి వర్డ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్ట్రింజెంట్ పెర్ఫార్మన్స్ టెస్ట్. ఇప్పుడు టోటల్‌గా బ్లూ స్టార్‌లో 80 కన్నా ఎక్కువ టెస్ట్‌లనేవి మనం కండక్ట్ చేస్తాము. ఒక ప్రోడక్ట్‌ని మనము బిఫోర్ మార్కెట్‌లోకి తీసుకొచ్చే ముందర. ఓకే. ఇన్ని రకాల టెస్ట్‌లు ఎందుకు కండక్ట్ చేస్తారు? ఎందుకంటే ఆ ప్రోడక్ట్ చాలా టఫ్ కండిషన్స్‌లో కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి, దానివల్ల కొన్న కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా ఉండడానికి, అండ్ ఇబ్బంది పడకుండా ఉండేదానికి ఆ బ్రాండ్ మీద మంచి నమ్మకం ఏదైతే ఉంటుందో అది నిలబెట్టుకునే దానికి ఇన్ని రకాల టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తారు. ఓకే. ఏదో కండక్ట్ చేశారు బానే ఉంది. ఇవి ఎలా కండక్ట్ చేస్తారంటే అవి కూడా చాలా స్ట్రిక్ట్‌గా కండక్ట్ చేస్తారనమాట. లైక్ సాల్ట్ వాటర్ స్ప్రే అని అంటే ఏసీ మీద సాల్ట్ వాటర్ స్ప్రే చేయడం గానీ, ఏసీని ఒక 3 డేస్, 4 డేస్ కంటిన్యూస్‌గా ఇట్లా వాటర్ పడుతూ ఉంటే ఆ ఏరియాలో పెట్టేసి అవుట్‌డోర్‌ని రన్ చేస్తూ ఉండడం గానీ, సో, ఇంకా మనకి ఎత్తు ఒక 3 ఫీట్, 4 ఫీట్ నుంచి కింద పడేయడం గానీ ఏసీని. సో, ఈ విధంగా చాలా అంటే కొంచెం బాగా టఫ్‌గా ఉండే టెస్ట్‌లనేవి మనకు కండక్ట్ చేస్తారు. ఏదైతే రియాలిటీలో మనకి బయట మార్కెట్‌లో వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ చెక్ చేస్తారనమాట. ఓకే. సో, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అయి పాస్ అయ్యాకే మనకు మార్కెట్‌లో ఆ ఏసీ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడొచ్చేసి ప్రెజెంట్ మనము 2025 ప్రెజెంట్ ఏసీస్ ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. సో, టోటల్‌గా ఇక్కడొచ్చేసి మనకి 5 టైప్స్ ఆఫ్ ఏసీస్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్‌దొచ్చేసి ఫ్లాగ్‌షిప్ రేంజ్ అనమాట. సో, ఈ ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో అంటే మనకి టోటల్ ప్రీమియం రేంజ్ అన్నిటికన్నా కాస్ట్ ఎక్కువ ఉండేవి, అన్నిటికన్నా మాక్సిమం ఫ్యూచర్స్ బెస్ట్ ఫ్యూచర్స్ ఇచ్చే రేంజ్ అనమాట ఇవన్నీ. సో, ఇందులో ఫస్ట్‌దొచ్చేసి సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇవేంటంటే ఇప్పుడు 5 స్టార్ ఇందాక నేను 5.0 అంతకన్నా ఎక్కువ ఉన్న స్టార్ రేటింగ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ గూడా మనకి పవర్ ఎక్కువ సేవ్ చేస్తుందని చెప్పాను గదా! సో, ఈ సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏంటంటే అంతకన్నా ఎక్కువ. ఓకే. సో, అయి మన 6 ఉండొచ్చు, 6.25 ఉండొచ్చు, అలానే 5.8 ఉండొచ్చు. ఇట్లా వేరు వేరు మనకి మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో మనకి 5 కన్నా చాలా ఎక్కువ పవర్ సేవింగ్ అంటే రేటింగ్ అనేది ఉంటుంది. వాటిల్లో నార్మల్ 5 స్టార్ ఏసీ కన్నా ఇంకా ఎక్కువ పవర్ సేవింగ్ అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి హెవీ డ్యూటీ. హెవీ డ్యూటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రఫ్ అండ్ టఫ్‌గా ఉందిరా ఈ ప్రోడక్ట్ అని మనం జనరల్‌గా వాడుక భాషలో అంటూ ఉంటాం. ఒక నార్మల్ ప్రోడక్ట్‌కి రఫ్ అండ్ టఫ్‌గా ఉంది అనే ప్రోడక్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్ ప్రోడక్ట్ ఏంటంటే, మనం దాన్ని అంత రఫ్‌గా యూజ్ చేయలేకపోవచ్చు. ఒకవేళ యూజ్ చేస్తే అది త్వరగా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి. అదే మనం రఫ్ అండ్ టఫ్ అన్న వర్డ్ వాడాము అనంటే, దీన్ని ఎట్లా వాడినా గానీ, దానికి నార్మల్‌గా ఉండే దానికన్నా కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుందనమాట. అంటే సేమ్ పెర్ఫార్మన్స్ అనేది కొంచెం రఫ్‌గా వాడినా మనకిస్తుంది. అలానే హెవీ డ్యూటీ అనే ఏసీ ఏంటంటే, ఎక్కడైతే టఫెస్ట్ కండిషన్స్ ఉంటాయో, ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, సో, ఇలాంటి కండిషన్స్‌లో గూడా నార్మల్ ఏసీ కన్నా ఒక 20%, 30% అనేది బెటర్ పెర్ఫార్మన్స్ అనేది ఇస్తుంది. ఇది ఎలా ఇస్తుంది అనంటే, లోపల యూజ్ చేసే మెటీరియల్ క్వాలిటీ గానీ, ఓకే. అండ్ మనము నార్మల్ రెగ్యులర్ ఏసీ ఏదైతే ఉంటుందో దానికన్నా కొంచెం పెద్ద సైజ్ ఇండోర్ ఇవ్వడం గానీ, లోపల కండెన్సర్ గానీ, ఎవాపరేటివ్ కాయిల్స్ గానీ కొంచెం పెద్దయి ఇవ్వడం గానీ, ఇవన్నీ ఇట్లా మనం వేరు వేరు అందులో ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం వల్ల ఈ హెవీ డ్యూటీ అనే ఏసీని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఫైనల్‌గా దీని ఇంటెన్షన్ ఏంటంటే, చాలా టఫ్‌గా ఉన్న సిట్యుయేషన్స్‌లో గూడా అంటే చాలా టఫ్‌గా ఉన్న ఎండాకాలము, సమ్మర్ టైమ్‌లో గూడా బెస్ట్ కూలింగ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి మనం ఏసీస్ అనేవి తయారు చేసాం. నెక్స్ట్ వచ్చి యాంటీ వైరస్ అనమాట. ఈ థర్డ్ కేటగరీ. సో, యాంటీ వైరస్ అనంటే మన పేరులోనే ఉంది. ఇది మనము వైరస్ అంటే బాక్టీరియా ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అలాంటివి మనం కొంచెం అలాంటి వాటి నుంచి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకునేదానికి అండ్ అక్కడున్న ఎయిర్‌ని ప్యూరిఫై చేసుకునేదానికి కొంతవరకు హెల్ప్ అయ్యే విధంగా ఈ యాంటీ వైరస్ మోడల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఏసీస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో, ఇక్కడ బేసిక్‌గా ఎలా అంటే ఇది కంప్లీట్‌లీ ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే కాదు. సో, ఇది మన నార్మల్ ఏసీకి ఒక ఎయిర్ ప్యూరిఫైయర్‌కి మిడిల్‌లో ఉండే రేంజ్ అనుకోవచ్చనమాట. ఓకే. ఎయిర్ ప్యూరిఫైయర్ ఏంటంటే అది ప్యూర్‌లీ దాన్ని మనము ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసమే డిజైన్ చేసాము. అలానే నార్మల్ ఏసీ ఏంటంటే అది ప్యూర్‌లీ మనము కూలింగ్ కోసం డిజైన్ చేసాం. ఈ యాంటీ వైరస్ మోడల్ ఏంటంటే మిడిల్‌లో ఉంటుంది. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు రెగ్యులర్‌గా డస్ట్ ఫిల్టర్ ఉంటుంది కదా ఏసీలో. ఏదైతే దుమ్ము, ధూళి ఇవంతా ఫిల్టర్ అవ్వడానికి మనకి ఒక మెష్ అనేది ఉంటుంది కదా ఏసీ లోపల. ఆ మెష్‌కి మనం ఏం చేసామంటే ఒక కోటింగ్ అనేది ఇచ్చాం. యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ వైరస్ కోటింగ్ అనేది ఇచ్చాం. ఈ కోటింగ్ బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే గాలిలో ఉన్న ఆ బాక్టీరియా, వైరస్ అనేది ఆ ఫిల్టర్ ద్వారా వెళ్తుందో, వెళ్ళినప్పుడు మనకి ఆ బాక్టీరియా గాని, వైరస్ గాని మన మెష్‌కి తగలంగానే ఆటోమేటిక్‌గా అవి చనిపోతాయి. చనిపోయినప్పుడు మనకి ఆ కింద నుంచి ఏదైతే ఫిల్టర్ అయిన గాలనేది అవతల వైపు నుంచి వెళ్తుంది కాబట్టి, ఆ గాలనేది మనకి కొంచెం ప్యూరిఫై అవుతుందనమాట. ఓకే. దీనివల్ల కొంచెం మన అలెర్జీస్ గాని,
లేదా మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూస్ ఏవైతే ఉంటాయో, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి కొంతవరకు మనకి తగ్గేదానికి హెల్ప్ అవుతుంది. వీటన్నిటి గురించి నేను తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ వచ్చేసి ఊరికనే మీకు సమ్మరీ లాగా చెప్తున్నాను. ఓకే. సో, హాట్ అండ్ కూల్ ఇది మనకి హాట్ అండ్ కూల్ ఏసీస్ ఉన్నాయి. హాట్ అండ్ కూల్ ఏంటంటే ఎక్కడైతే మనకి ఆల్ త్రూ ఔట్ ద ఇయర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎండాకాలంలో ఏమో చల్లగా చేస్తుంది. చల్లగా ఉన్న కాలంలో ఏమో వేడిగా చేస్తుంది రూమ్‌లో. అంటే మన హీటర్ కూడా సెపరేట్‌గా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే బెస్ట్ ఫర్ ఆల్ సీజన్స్ అని మెన్షన్ చేశాను. అంటే ఒక ప్రొడక్టే మనకి ఆల్ సీజన్స్ అంటే వర్షాకాలంలో వాడుకోవచ్చు, మంచు కాలంలో వాడొచ్చు, ఎండాకాలంలో వాడుకోవచ్చనమాట. సో, ఏ సీజన్ అయినా గానీ మనము 365 డేస్ యూజ్ చేసుకునే విధంగా ఈ ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేశాం. సో, కాపోతే మన సౌత్ సైడ్ అనేది ఈ ప్రొడక్ట్ కొంచెం మూవింగ్ తక్కువ. నెక్స్ట్ వచ్చి స్మార్ట్. ప్రెజెంట్ అంతా ఇప్పుడు మనకి వైఫై ఉందా? లేదా మీ ఏసీలో వైఫై డాంగిల్ అప్లికేషన్, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వీటన్నిటి గురించే మనకి ప్రెజెంట్ అంతా ట్రెండింగ్‌లో ఉంది. వీటి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రేపు ఫ్యూచర్ కూడా మనకి అంతా వైఫై గురించే ఉంటుంది కాబట్టి, మన దాంట్లో స్మార్ట్ ఏసీస్ అనేవి కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఏసీస్‌లో కూడా 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. అంటే ఒకటేంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచే మనకి అందులో స్మార్ట్ ఫీచర్స్‌తో వచ్చే ఏసీ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ రెగ్యులర్ ఏసీస్‌లో గూడా మనం ఒక డాంగిల్ అనేది కనెక్ట్ చేసుకొని, ఒక స్మార్ట్ కిట్ అనేది కనెక్ట్ చేసుకొని, సో, దీన్ని మన రెగ్యులర్ ఏసీని గూడా స్మార్ట్ ఏసీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఏ విధంగా మీరు చూసుకున్నా అంటే ఒక స్మార్ట్ ఏసీని తీసుకున్నా, లేదా ఒక నార్మల్ ఏసీకి మనం డాంగిల్ కనెక్ట్ చేసి మనం స్మార్ట్‌గా కన్వర్ట్ చేసుకున్నా, మనకు ఫైనల్‌గా బెనిఫిట్స్ అయితే మటుకు మనకి అవే ఉంటాయి. ఏది మన అప్లికేషన్‌లో ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి నేను తర్వాత మీకు చూపిస్తాను. ఓకే. సో, ఇక్కడితో మనకి ఫ్లాగ్‌షిప్ రేంజ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం రేంజ్. సో, ప్రీమియం రేంజ్ ఏంటంటే మనకి రెగ్యులర్ ఏసీస్ ఏవైతే ఉంటాయో మనకి 1½ టన్ 3 స్టార్ కానీ, 1 టన్ 3 స్టార్, 5 స్టార్, మన క్లాసిక్ రేంజ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ గూడా మనకి ప్రీమియం రేంజ్‌లో వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఫిక్స్డ్ స్పీడ్ అనమాట. అదే మనకి ఫిక్స్డ్ స్పీడ్ లేదా నాన్ ఇన్వర్టర్ ఏసీస్ అని చెప్పి ఇంతకుముందు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, వాటికి సంబంధించిన ఏసీస్ ఉంటాయి. అండ్ విండో ఏసీస్ అండ్ ఫైనల్‌గా కమర్షియల్ ఏసీస్. కమర్షియల్ ఏసీ అని ఇక్కడ బేసిక్‌గా నేను పెట్టాననే గానీ అవి ఈ మధ్య చాలామంది ఇల్లు కొంచెం పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ క్యాసెట్ ఏసీస్ అండ్ టవర్ ఏసీస్ జనరల్‌గా మనకి షాప్స్‌లో అండ్ షాపింగ్ మాల్స్‌లో వీటిలో యూజ్ చేస్తారు. కానీ ఇవి గూడా ఇప్పుడు ఇంట్లో చాలామంది తీసుకుంటున్నారు. ఓకే. సో, ఫస్ట్‌దొచ్చేసి ఫ్లాగ్‌షిప్ రేంజ్. సో, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఈ సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏసీస్ ఏవైతే నేను చెప్పానో, సో, ఇక్కడ మనకొచ్చేసి వాటి గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో, ఇవన్నీ గూడా మనకి సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏసీస్ ఏంటంటే, మనకి రెగ్యులర్ 5 స్టార్ కన్నా గూడా ఆల్‌మోస్ట్ మనకు 20%, 30% ఎక్స్‌ట్రా పవర్ సేవింగ్ అనేది మనము కస్టమరు తీసుకునే దానికి హెల్ప్ అవుతుంది. ఓకే. కాపోతే ఇక్కడ మనకి కస్టమరు ఎక్కువ టైమ్ యూజ్ చేయాలనమాట. సో, అందుకే మనకి రెగ్యులర్ కస్టమర్స్‌కేమో మనం నార్మల్ ఏసీస్ మనం ఎక్కువ జనరల్‌గా సజెస్ట్ చేయొచ్చు. అదే నార్మల్ ఏసీస్ గానీ, 5 స్టార్ ఏసీస్ గానీ. ఒకవేళ కొంతమంది కస్టమర్లు వాళ్ళు షాప్ పర్పస్‌కి తీసుకుంటున్నారు. లేదా ఇంట్లోనే ఎప్పుడు మనకి మోర్ దాన్ 10 అవర్స్ లేదా 12 అవర్స్ ఏసీ రన్నింగ్‌లో కంటిన్యూస్‌గా ఉంటుంది. అన్నప్పుడు అలాంటి కస్టమర్స్‌కి మన ఈ సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అదే 5 స్టార్ కన్నా ఎక్కువున్న మన ఏసీస్ రికమెండ్ చేస్తే వాళ్ళకి ఆ బెనిఫిట్ అనేది వాళ్ళు పొందొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి హెవీ డ్యూటీ ఏసీస్. సో, ఇది నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్కడైతే మనకి కొంచెం టెంపరేచర్ ఎక్కువున్నా గానీ, లేదా టఫెస్ట్ కండిషన్స్ ఉన్నా గానీ, కొంచెం అక్కడ మనకి పొల్యూషన్ ఎక్కువుంటుంది. లేదా టెంపరేచర్ ఎక్కువుంటుంది. అండ్ ఔట్ సైడ్ 50 డిగ్రీస్ ఇట్లా వస్తుంది. అంటే ఇలాంటి కొంచెం బాగా టఫ్‌గా ఉండే సిట్యుయేషన్స్ ఉన్న ఏరియాస్‌లో తీసుకున్నా, మనకి బెస్ట్ పెర్ఫార్మన్స్ అనేది హెవీ డ్యూటీ ఏసీస్ ఇస్తాయి. ఒక నార్మల్ ఏసీతో కంపేర్ చేస్తే. ఓకే. నెక్స్ట్ వచ్చి హాట్ అండ్ కూల్ ఏసీస్ అనమాట. సో, ఇక్కడ మీకు ఫోటోలో చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ మనకి మంచు కాలంలో ఏమో మనకి వేడి గాలి అనేది ఇస్తుంది. అండ్ అలానే మన సమ్మర్ టైంలో ఏమో చల్ల గాలి అనేది ఇస్తుందనమాట. కూల్ ఎయిర్ అనేది ఇస్తుంది. ఓకే. సో, ఇదేంటంటే మనకి బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. అంటే మనము సో, ఇంగ ఈ ప్రొడక్ట్ ఒక్కటి గాని మనం గాని ఇన్‌స్టాల్ చేసుకోగలిగాము అనంటే, మనం 365 డేస్ మనం ఏసీ అనేది రన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మన దాంట్లో ఈ కెపాసిటీని చూసుకున్నాము అనంటే -2 డిగ్రీస్ నుంచి 52 డిగ్రీస్ వరకు మనం ఏసీ అనేది ఆపరేట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఔట్ సైడ్ -2 డిగ్రీస్ ఎళ్ళినా గాని ఏసీ అనేది రన్ అవుతుంది. అండ్ ఔట్ సైడ్ 52 డిగ్రీస్ వరకు మాక్సిమం హీట్ వరకెళ్ళినా గాని ఏసీ అనేది రన్ అవుతుంది. ఇది రేంజ్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంటీవైరస్. ఇప్పుడు ప్రెజెంట్ అంతా గూడా మనకి కోవిడ్ తర్వాత అందరూ గూడా బాగా హెల్త్ కాన్షియస్ అయిపోయారు గాబట్టి, సో, మనం రూమ్‌లో ఉన్న ఎయిర్ గూడా ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవ్వాలి. సో, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, దాని గురించని మనం ఈ యాంటీవైరస్ అనేది తీసుకొచ్చాం. ఇంతకుముందేంటంటే
మామూలుగా ఈ యాంటీవైరస్ అనేది సెపరేట్‌గా ఒక ప్యూరిఫికేషన్ మోడల్‌లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడేంటంటే రెగ్యులర్ ఏసీస్‌లోనే మనం ఈ డస్ట్ ఫిల్టర్‌కి కొంచెం ఎక్స్‌ట్రా లేయర్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల, ఒక ఎక్స్‌ట్రా కోటింగ్ ఇవ్వడం వల్ల, మన నార్మల్ ఏసీ ప్రైజెస్‌కి మనం యాంటీవైరస్ బెనిఫిట్స్ అనేవి మనము కస్టమర్స్‌కి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఓకే. నెక్స్ట్ వచ్చి స్మార్ట్ ప్రీమియం ఎయిర్ కండిషనర్ రేంజ్ అనమాట. సో ఇక్కడ మన ఏసీ ఏదైతే మనం రిమోట్‌తో కంట్రోల్ చేసుకుంటామో, సేమ్ అంతకన్నా ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకి స్మార్ట్ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మీకు కంపెనీ నుంచి స్మార్ట్ ఏసీస్ అనేవి మీకొస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఒక నార్మల్ రెగ్యులర్ ఏసీని కూడా తీసుకొని స్మార్ట్ రెడీ అండ్ స్మార్ట్ ఏసీస్ ఇట్లా 2 ఉంటాయి. ఇన్‌బిల్ట్ స్మార్ట్ అనమాట. సో ఇక్కడ స్మార్ట్ రెడీ ఉన్న ఏసీస్ ఏంటంటే మనకి డాంగిల్ తీసుకొని వాటికి కనెక్ట్ చేసుకొని దాన్ని కూడా మనము స్మార్ట్ ఏసీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు దానికి కూడా మన అమెజాన్ అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ మనం ఇన్‌స్టాల్ చేసుకొని, సో రెగ్యులర్ ఏసీని మనం స్మార్ట్ ఏసీ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ప్రీమియం ఎయిర్ కండిషనర్ రేంజ్ అనమాట. సో వీటి గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రెజెంట్ ఓన్లీ నేను మీకు హెడ్డింగ్స్ వరకే చూపిస్తున్నాను. ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళాము అనంటే మన దగ్గర ఆల్మోస్ట్ 50, 60 మోడల్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే మనకి వీడియో అనేది 2 అవర్స్, 3 అవర్స్ అయిపోతుంది కాబట్టి, నేను ఓన్లీ జస్ట్ హెడ్డింగ్స్ వరకే మీకు చూపిస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఫిక్స్డ్ స్పీడ్ మన ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండో ఏసీస్. ఇవి నాకు తెలిసి చాలా మందికి ఇవి విండోస్ ఏసీస్ కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇవి ప్రెజెంట్ ఎక్కువగా మార్కెట్‌లో వాడట్లేదు. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మనకి కమర్షియల్ ఏసీస్ అనమాట. ఇందులో మనకి 2 టన్ అండ్ అబోవ్ ఉంటాయన్నమాట. మినిమమ్ 2 టన్ అంతకన్నా ఎక్కువ ఉంటాయి. సో ఇది మెగా స్ప్లిట్ అని అంటారు. ఇది క్యాసెట్ ఏసీ అని చెప్పి అంటారు. అదే దీన్ని తీసుకుంటే టవర్ ఏసీ అని చెప్పి అంటారు. ఓకే. సో ఈ టవర్ ఏసీ ఏంటంటే ఎక్కడైతే మనకి ఆ ఏసీ అనేది లోపల ఫిట్ చేసుకోకుండా ఒక కార్నర్స్‌లో అట్లా పెట్టుకొని వాడుకునేదానికి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. ఈ టవర్ ఏసీ అనేది కూడా ఇదే ఇండోర్ యూనిట్ లాగా వర్క్ అవుతుంది. ఇది నాకు తెలిసి మీరు కళ్యాణ మండపాల్లో అండ్ కొన్ని బట్టల షాపుల్లో లేదా షాపింగ్ మాల్స్‌లో ఇలాంటి చోట్ల మీరు చూసుండొచ్చు. సో ఇక్కడితో మనకి రేంజ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మన బ్లూ స్టార్‌లో ఇప్పుడు రన్నింగ్‌లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి? అంటే ప్రెజెంట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ 2024లో గాని, ఇప్పుడు మనకు ఆల్రెడీ కొన్ని ఫ్యూచర్స్ అనేవి మన కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదా! వాటి గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి నానో బ్లూ ప్రొటెక్ట్ టెక్నాలజీ. సో ఇక్కడ మీకు నానో బ్లూ ప్రొటెక్ట్ అంటే ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదండీ! ఇక్కడ ఇది వచ్చేసి అవుట్‌డోర్ అండ్ ఇది వచ్చేసి ఇండోర్. దీని లోపల ఫిన్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఫిన్స్ అంటారనమాట ఇవన్నీ. కాపర్ పైపు దాని చుట్టూ కొంచెం ఆ టెంపరేచర్ అనేది ఎక్కువ దూరము మనకు ఎక్స్‌పాండ్ అవ్వడానికి అనేది మనకి ఈ ఫిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ ఫిన్స్ అనేది ఏంటంటే ఇవి కొంచెం రస్టింగ్ వచ్చేదానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. మెటల్ అనేది ఎప్పుడైతే వాటర్‌కి టచ్ అవుతుందో, మనకు అక్కడ రస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఆ వాటర్ అనేది మనము ఆ రస్ట్ అనేది ఫార్మ్ అవ్వకుండా ఈ మన బ్లూ కలర్ ఈ లేయర్ ఆఫ్ మన ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల, ఈ బ్లూ ప్రొటెక్ట్ టెక్నాలజీ వల్ల మనకి ఆ రస్టింగ్ అనేది ఫార్మ్ అవ్వదు. దీనివల్ల డస్ట్ కూడా దాంట్లో తక్కువ ఫార్మ్ అవుతుంది. అండ్ రస్టింగ్ కూడా తక్కువ ఫార్మ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా బెటర్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోఫోబిక్ బ్లూ ఫిన్ ప్రొటెక్షన్. సో ఇక్కడేంటంటే మనకి ఓన్లీ ఇక్కడ బెండ్స్ ఉన్నాయి గదండీ! సీ బెండ్స్. ఇక్కడ వరకే మనము ఇక్కడ సీ బెండ్స్ ఏవైతే కార్నర్స్‌లో బెండ్స్ ఉంటాయి గదా! వీటి వరకే మనం ఇస్తే అది బ్లూ ప్రొటెక్ట్ టెక్నాలజీ అంటాం. అదే మనం హైడ్రోఫోలిక్ బ్లూ ఫిన్ ప్రొటెక్షన్ అంటే ఓన్లీ ఫిన్స్ వరకు మనం ప్రొటెక్షన్ ఇస్తాం. ఓకే. సో బ్లూ అంటే బ్లూ స్టార్ అనమాట. సో మీరు సింపుల్‌గా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్లూ అని కనిపించింది అనంటే బ్లూ స్టార్. బ్లూ స్టార్‌లో ఉన్నామంటే బ్లూ. సో ఆ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వీటన్నిటి ఇంటెన్షన్ ఒకటే. సో మనకు రస్టింగ్ తగ్గించాలి. ఆ డస్ట్ అనేది అక్కడ ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా చేయాలి. అండ్ ప్రొడక్ట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం ఎక్కువ రోజులు వచ్చేలాగా చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనందరికీ తెలుసు. ఇప్పుడు సిటీల్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పొల్యూషన్ వల్ల చెట్లు తక్కువ ఉంటాయి కాబట్టి. అదే పల్లెల్లోకెళ్ళామనుకోండి కొంచెం టెంపరేచర్ అనేది తక్కువ ఉంటది. ఎందుకంటే అక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి. పొల్యూషన్ కూడా అంత ఎక్కువ ఉండదు. సో ఇలాగా మన ఇండియా మొత్తం తీసుకుంటే వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి. కానీ ఎక్కడైనా గానీ మనకి ఏసీ అనేది బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే. దీన్ని మనము ఏం చెప్తాము అనంటే మనకి హై కూలింగ్ ఎఫిషియన్సీ అని చెప్పి అంటాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఔట్ సైడ్ 43 డిగ్రీస్ ఉన్నా గానీ మన బ్లూ స్టార్‌లో ఏసీస్ అనేవి 100% పెర్ఫార్మెన్స్‌లో వర్క్ అవుతాయి. ఔట్ సైడ్ 43 డిగ్రీస్ ఉన్నా గానీ. ఓకే. మరి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మనకి 3 స్టార్ ఇన్వర్టర్, ఫిక్స్డ్ స్పీడ్ ఇవన్నీ 52 డిగ్రీస్ వర్క్ అవుతాయి. అండ్ మనకి 5 స్టార్ ఏసీస్ అన్నీ కూడా 54 డిగ్రీస్ వర్క్ అవుతాయి.
అండ్ సూపర్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ హెవీ డ్యూటీ ఏసీలు ఇవి వచ్చేసి 56 డిగ్రీస్ వరకు వర్క్ అవుతాయని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు కదా సార్. మరి 43 డిగ్రీస్ వస్తే 100% వర్క్ అవ్వడం ఏంటి అని చెప్పంటే, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఏదైతే టెంపరేచర్స్ చూపిస్తున్నానో అంత టెంపరేచర్స్ వచ్చినా ఏసీ వర్క్ అవుతుంది. కాకపోతే ఫుల్ పెర్ఫార్మెన్స్లో వర్క్ అవ్వదు. ఓకే. ఎట్లయితే ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ 1 కిలోమీటర్ నడవడానికి, మిట్ట మధ్యాహ్నము మనం 1 కిలోమీటర్ నడవడానికి చాలా తేడా ఉంటుంది. మార్నింగ్ ఏంటంటే చాలా రిలాక్స్డ్‌గా క్యాజువల్‌గా మనం 1 కిలోమీటర్ నడిచేయొచ్చు. అదే మనం మిట్ట మధ్యాహ్నం ఏంటంటే, ఆ ఎండ వల్ల మన పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. అప్పుడు మనం ఆ 1 కిలోమీటర్ నడవడానికి గూడా చాలా కష్టపడాలి. చెమటలు గారుతూ ఉంటాయి. చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది. సో, కొంచెం ఎనర్జీ గూడా మనకి ఎక్కువ ఖర్చవుతుంది మార్నింగ్‌తో కంపేర్ చేస్తే. సో, ఈ విధంగా ఉంటుందనమాట. ఇక్కడ నేను చెప్పాలనుకునేదేంటంటే, మార్నింగ్ మీరు ఎట్లయితే మీరు 1 కిలోమీటర్ అనేది క్యాజువల్‌గా చేయగలిగారో, సో, మధ్యాహ్నం గూడా మార్నింగ్ చేసిన దాంతో కంపేర్ చేస్తే మీరు ఈక్వల్‌గా అనేది మధ్యాహ్నం గూడా నడవగలరనమాట. ఓకే. సో, 43 డిగ్రీస్ ఔట్‌సైడ్ టెంపరేచర్ ఉన్నా గానీ 100% కూలింగ్ ఇస్తుంది. ఒకవేళ 45 డిగ్రీస్ ఉంటే, మరి 50 డిగ్రీస్ ఉంటే అప్పుడేమవుతుందంటే 100% ఇవ్వదు. మేబీ 90% ఇవ్వచ్చు. లేదా 85% కూలింగ్ ఇవ్వచ్చు. కానీ ఏసీ అయితే రన్ అవుతుంది. ట్రిప్ అవ్వదు. ఓకేనా? సో, అదే మనం గమనిస్తూ ఉంటాం ఎండాకాలంలో కొన్ని ఏసీస్ ఏంటంటే కొన్ని కంపెనీ వాళ్ళవి ఏసీ అయితే రన్ అవుతుంటాయి గానీ అసలు కూలింగ్ రాదు. కొన్ని ఏసీలయితే డైరెక్ట్ ట్రిప్ అయిపోతా ఉంటాయి హీట్‌కి తట్టుకోలేక. సో, మన కంపెనీలో ఆ ఏసీస్ అనేవి అంత ఈజీగా ట్రిప్ అవ్వవు. ఓకే. నెక్స్ట్ వచ్చి 6 ఇన్ 1 కన్వర్టబుల్ టెక్నాలజీ. సో, ఈ 6 ఇన్ 1 కన్వర్టబుల్ ఏంటంటే ఇక్కడ మనకి ఫోటోలో మీరు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. జనరల్‌గా మనం ఏసీని మనము టన్నేజ్ అంటే పవర్ సేవ్ చేసుకునే దానికోసం ఒకవేళ రూమ్‌లో 1 పర్సనే ఉన్నారు అనంటే మనము దాన్ని 40% కెపాసిటీలో రన్ చేసుకోవచ్చు. అదే 2 పర్సన్స్ ఉంటే 60%, 3 పర్సన్స్ ఉంటే 80% అండ్ 4 పర్సన్స్ అంతకన్నా ఎక్కువ ఉంటే మనం 100%. ఒకవేళ పార్టీ మోడ్ అంటే ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో మనకి గెస్ట్‌లు ఎక్కువ మంది వస్తారు. లేదా మనం ఇంటికి రాగానే ఇమ్మీడియేట్‌గా మనకు కూలింగ్ కావాలి. సో, ఇలాంటప్పుడు ఏంటంటే మనం 110% లేదా 115% లో కూడా ఏసీని అనేది రన్ చేయొచ్చు. కాకపోతే ఇది మనకి ఎక్కువ సేపు రన్ అవ్వదు. కాసేపు రన్ అయ్యి మళ్ళీ కొంచెం రూమ్ అనేది కూల్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే హై కెపాసిటీలో, హై లోడ్‌లో మనం ఎక్కువ సేపు ఏసీని గాని రన్ చేసినట్లయితే ఆ ఏసీ మనకి ఓవరాల్‌గా వేర్ అండ్ టేర్ అంటే ఆ అరుగుదల ఆ పార్ట్స్ ఒక మనం ఎక్కువని మాక్సిమం స్పీడ్‌లో మనం ఎక్కువ వాడినట్లయితే లైఫ్ అనేది ఎక్కువ రాదు కాబట్టి కంపెనీ ఏంటంటే దానికి ఒక టైం అనేది సెట్ చేసి ఆటోమేటిక్‌గా మళ్ళీ నార్మల్ స్పీడ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? సో, వీటికి సంబంధించిన మనకి బటన్ అనేది మనకి రిమోట్‌లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది. 6 ఇన్ 1 కన్వర్టబుల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 5 ఇన్ 1 కన్వర్టబుల్ అనమాట. సో, ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు మనకిక్కడ చూస్తే ఇంతకుముందు మనం 110, 115 వరకు మనకి కూలింగ్ కెపాసిటీ ఎళ్ళింది గదా! సో, అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 110 వరకే మనకి కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే 40, 60, 80, 100 అండ్ ఫైనల్‌గా 110. ఓకే. ఇది కూడా మనకి రిమోట్‌లో బటన్ అనేది అవైలబుల్ ఉంటుంది. 5 ఇన్ 1 కన్వర్టబుల్ అనని. సో, మీరు ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి కెపాసిటీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి 2025లో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన ఫ్యూచర్స్ ఏంటి? సో, దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ. సో, ఇప్పుడు మనందరికీ తెలుసు ఏసీ రన్ అయ్యేటప్పుడు ఏసీలోంచి వాటర్ అనేది పడుతూ ఉంటుంది. సో, ఇప్పుడు మన ఏసీ ఓహ్, ఒక 1 అవర్, 2 అవర్స్ వాడాము. ఏసీ ఆఫ్ చేశాము. మళ్ళీ ఎళ్లి నేను బయటికెళ్ళి వర్క్ చేసుకొని ఇంటికొచ్చాను. ఓకే. లేదు నైట్ మొత్తం బయటికెళ్ళాను, వర్క్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఏసీ రూమ్ డోర్ ఓపెన్ చేశా. మనకు జనరల్‌గా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే, మనకి ఏసీ ఉన్న రూమ్‌కి కిటికీలు గాని, తలుపులు గాని అందరూ గట్టిగా వేసేస్తారు. ఎందుకంటే, ఆ డస్ట్ అనేది లోపలికి వెళ్ళకుండా. సో, ఇక్కడ మనకి ఏసీలేమో వాటరుంది. అంటే మన డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేసేసాం. అప్పుడు ఎక్కడైతే వాటర్ కదలకుండా ఉంటుందో అక్కడ మనకి ఆ బాక్టీరియా గాని, వైరస్ గాని ఫార్మ్ అయ్యి మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేదానికి అక్కడ హెల్ప్ చేస్తదనమాట. సో, మన ఈ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ ఏంటంటే, ఇది మనకి ఇల్లు మనం తడిగుడ్డతో తుడుచుకున్న తర్వాత ఫ్యానేస్తాం గదా! సో, అదే విధంగా ఈ సెల్ఫ్ క్లీన్ అనేది మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏసీలో ఉన్న ఫ్యాన్ అనేది హై స్పీడ్‌లో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు స్పీడ్‌గా రన్ అవుతుంది. ఏసీ ఆఫ్ చేసేసిన తర్వాత. దీనివల్ల ఏమవుతుందంటే ఏసీలో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయి, మనకి కంప్లీట్‌గా మొత్తం డ్రై అవ్వడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే. సో, మన ఈ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ అనేది బెనిఫిట్ అదనమాట. సో, చిన్న ఫ్యూచరే కానీ దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డీఫ్రాస్ట్ కు మన డీఫ్రాస్ట్ టెక్నాలజీ అనమాట. క్లీన్ టెక్నాలజీ. సో, ఇదేంటంటే
ఇప్పుడు ఏసీలో వచ్చేసి జనరల్‌గా మనకి డస్ట్ ఇవన్నీ గూడా ఫార్మ్ అయ్యి ఉంటాయి కదా! సో, ఎట్లయితే మన వాషింగ్ మిషన్‌లో టబ్ క్లీన్ ప్రోగ్రామ్ ఉంటుందో, సో, మనకి డ్రమ్మును ఒకసారి క్లీన్ చేయడానికి వేడి నీళ్ళతో అండ్ కొంచెం దాంట్లో మన కెమికల్స్ అవి ఇవి వేస్తే, సో, మన డ్రమ్ అనేది క్లీన్ అవుతుంది కదా! సిమిలర్‌గా అలానే ఏసీలో మనకి ఫిన్స్ పైన ఏదైతే డస్ట్ గానీ, ఇవన్నీ గూడా అలా ఉంటాయో, అవన్నీ క్లీన్ చేయడానికి డీఫ్రాస్ట్ క్లీన్ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఇదొచ్చేసి కొంచెం ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్, 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఇది. సో, ఇది ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఏసీలో ఉన్న ఫిన్స్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్‌గా ఐస్ కింద మారిపోయి, తర్వాత మళ్ళీ మెల్లగా అది వాటర్ కింద కన్వర్ట్ అవుతుందనమాట. సో, ఈ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, దాని మీద ఉన్న డస్ట్ ఏదైతే ఉంటుందో, అదంతా కూడా వాటర్‌తో పాటు కిందకి తీసుకొని వెళ్ళిపోయి, అది మనకి వేస్ట్ కింద బయటకి వెళ్ళిపోతుంది. ఓకే. సో, ఈ విధంగా చేయడం వల్ల మనకి ఫిన్స్ అనేవి కొంచెం క్లీన్‌గా ఉంటాయి. అండ్ మన కూలింగ్ పెర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బావుంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఎవ్రీ 6 మంత్స్‌కి మనము సర్విస్ చేయించుకోవాలని చెప్తాము. ఇన్ కేస్ ఒకవేళ కస్టమర్ గాని, ఫ్యూచర్ గాని వాడుతున్నారు అనంటే, తను 8 మంత్స్‌కి లేదా 7 మంత్స్‌కి ఇట్లా ఒకసారి సర్విస్ చేయించుకున్నా గాని తనకి ఏసీ పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి యాంటీవైరస్ విత్ హెపా ఫిల్టర్. సో, వీటి గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. సో, ఇంతకుముందు ఏంటంటే యాంటీవైరస్ మోడల్ ఏదైతే నేను చెప్పానో, సో, అక్కడ ఓన్లీ జస్ట్ మనకి ఫిల్టర్‌కే మనకి ఆ యాంటీ మైక్రోబియల్ గాని, యాంటీవైరస్ కోటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ కంప్లీట్‌గా హెపా ఫిల్టర్ అనేది మనం దీంట్లో ఇంక్లూడ్ చేసాము. ఇది ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ మోడల్ అనమాట. ఓకే. సో, దీని లైఫ్ వచ్చేసి మినిమమ్ మనకి 2-3 ఇయర్స్ వరకు ఉంటుంది. దీన్ని మనం ఎయిర్‌తో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ వాటర్‌తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో, వాటర్‌తో క్లీన్ చేసినప్పుడు దీని లైఫ్ అనేది ఇంకొక 6 మంత్స్ లేదా 1 ఇయర్ అనేది కొంచెం తగ్గుతుంది. అదే ఎయిర్‌తో క్లీన్ చేసుకునే పనైతే మనకి మినిమమ్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ కంపల్సరీ యాంటీవైరస్ ఫ్యూచర్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో, తర్వాత ఏమవుతుంది సార్ అనంటే దాని మీద ఉన్న కోటింగ్ అనేది మనకి మెల్లగా క్లీన్ చేసే కొద్దీ పోతూ ఉంటుంది కాబట్టి అది నార్మల్ డస్ట్ ఫిల్టర్ లాగా పనిచేస్తుందనమాట. సో, తర్వాత కూడా మనం దాన్ని రెగ్యులర్ డస్ట్ ఫిల్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేదు నాకు ఈ యాంటీవైరస్ ఫీచర్ ఎప్పుడు ఆన్‌లో ఉండాలి. నేను ఫ్యామిలీ కోసం నేను రిస్క్ తీసుకోలేను అని అన్నప్పుడు మీరు 2 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మీరు కొత్త ఫిల్టర్ మళ్ళీ పర్చేస్ చేసుకొని, మీరు దీన్ని తీసేసి కొత్త ఫిల్టర్‌ని దాని ప్లేస్‌లో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మెయిన్ ఫ్యూచర్ వచ్చేసి మన హీరో ఫ్యూచర్ అన్నమాట. ఏఐ ప్రో ప్లస్. సో, ఏఐ ప్రో అనంటే ప్రెజెంట్ అంతా కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనకి బాగా ఎక్కువ పాపులారిటీ వస్తుంది కాబట్టి, సో, దీనివల్ల మనకి కస్టమర్ గూడా మనకు కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, దీన్ని మనం మన ఏసీలో ఇంక్లూడ్ చేసాము. 2024లో ఏఐ ప్రో అనేది మనం తీసుకొచ్చాము. దాని గురించి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది కాబట్టి, దీన్ని మనం ఇంకొంచెం అప్‌డేట్ చేసి ఏఐ ప్రో ప్లస్ అని చెప్పి కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చామన్నమాట. సో, ఇక్కడ మనకసలు ఇది ఏం చేస్తుంది అనంటే ఫస్ట్ సెన్స్ చేస్తుంది. ఏసీలో మనకి టోటల్‌గా 7-8 సెన్సార్స్ ఉంటాయి మోడల్‌ని బట్టి. ఆ సెన్సార్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అవి కంటిన్యూస్‌గా పీసీబీలో ఉన్న ఏఐ సెన్సార్ అనేది కంటిన్యూస్‌గా చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసి కస్టమర్‌కి ఏదైతే సెట్టింగ్ ఉందో దాన్ని బెస్ట్ సెట్టింగ్ అనేది అడ్జస్ట్ చేసి అది కస్టమర్‌కి అనేది సెట్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ వాడేటప్పుడు కూడా ఇన్‌కేస్ ఒకవేళ అదే సెట్టింగ్‌లో వాడుతున్నాడా? లేదా తనేమన్నా చేంజ్ చేస్తున్నాడా? లేదంటే ఔట్‌సైడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇన్‌సైడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా మళ్ళీ చెక్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఫైనల్‌గా దానికి తగ్గట్టుగా మళ్ళీ ఆ సెట్టింగ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, ఇదొక కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ సెన్సార్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక సెట్టింగ్ మీద ఆపరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక 24 డిగ్రీస్‌లో ఆపరేట్ అవుతుందనుకోండి. ఒకవేళ కస్టమరు 24 నచ్చలేదు. తను మళ్ళీ 28 పెట్టుకున్నాడు. లేదా ఈ లోపల సడెన్‌గా ఔట్‌సైడ్ టెంపరేచర్‌లో కొంచెం చేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ ఆ 24 అనేది కొంచెం చేంజ్ చేసి అది 26 అయిందనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏఐ ప్రో సెన్సార్ ఏం చేస్తుందంటే అదంతా మానిటర్ చేస్తూ ఉంటుంది. అదంతా చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసి నెక్స్ట్ టైమ్ ఈసారి మళ్ళీ కస్టమరు మళ్ళీ ఆ ఫ్యూచర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈసారి 24లో కాకుండా 26లో రన్ అవుతుంది. ఓకే. సో, ఫైనల్‌గా ఏంటంటే కస్టమర్‌కి ఏదైతే మనకి నచ్చిన సెట్టింగ్ ఉంటుందో, అంటే అప్పుడున్న సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా కస్టమర్‌కి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో, ఆ సెట్టింగ్‌లో రన్ అవుతుందనమాట. ఒకవేళ అతను గాని చేంజ్ చేస్తూ ఉన్నాడనుకోండి, ఎన్ని సార్లు చేంజ్ చేస్తున్నాడు, తను ఏ ఏ టెంపరేచర్స్ వాడుతున్నాడు, ఔట్ సైడ్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఇన్‌సైడ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని కంటిన్యూస్‌గా అది ఎప్పటికప్పుడు ఆ సెట్టింగ్ అనేది అప్‌డేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనకి ఏఐ ప్రో ప్లస్ సెల్ఫ్ క్లీను అండ్ డీఫ్రాస్ట్ క్లీన్ అండ్ ఫిల్టర్ అలారం ఫ్యూచర్. సో, ఇవి ఏ ఏ మోడల్స్‌లో అవైలబుల్ ఉందనేది మనకి ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. సో, ఫస్ట్ వచ్చేసి మనకి 1.5 టన్ అండ్ 1 టన్ 5 స్టార్ రేటింగ్ కెపాసిటీ ఉన్న మోడల్స్‌లో ఏఐ ప్రో ప్లస్ గానీ, సెల్ఫ్ క్లీన్ గానీ, డీఫ్రాస్ట్ క్లీన్ ఇవన్నీ గూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా పర్టిక్యులర్‌గా మనం చూస్తే వి సిరీస్, ఓ, క్యూ,
జీ అండ్ ఎన్. సో ఈ సిరీస్లో మనకి 5 స్టార్ మోడల్స్లో అన్నిటిలో కూడా ఈ ఫ్యూచర్ అనేది అవైలబుల్ ఉంది. నాకు తెలిసి మోస్ట్లీ మార్కెట్లో మనకి ఇవే మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీకు వీటన్నిటిలో కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చి డిజిక్యూ హెప్టా సెన్సర్. సో మనకి ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఏఐ ప్రోలో మనకి ఏసీలో ఉన్న 7 or 8 సెన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం యూస్ చేసుకొని దాని ద్వారా మనకి బెస్ట్ కూలింగ్ అనేది కస్టమర్కి ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ 7 సెన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ 7 సెన్సర్స్ ఏంటంటే మనకి 5-in-1 కన్వర్టబుల్ ఏ మోడల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ హెప్టా సెన్సర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఈ 7లో కూడా 5 సెన్సర్స్ వచ్చేసి అవుట్డోర్ యూనిట్లో ఉంటాయి అండ్ 2 సెన్సర్స్ అనేవి ఇండోర్ యూనిట్లో ఉంటాయి. ఈ అవుట్డోర్లో ఉండే 5 సెన్సర్స్ ఏంటి? ఫస్ట్ పీసీబీ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఒకటి, ambient సెన్సర్, డిశ్చార్జ్ సెన్సర్, కండెన్సర్ సెన్సర్ అండ్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ సెన్సర్. ఓకే, నెక్స్ట్ అదే మనకి ఇండోర్ యూనిట్లో చూసుకుంటే యాంటీఫ్రీజ్ సెన్సర్, నెక్స్ట్ ambient సెన్సర్ అండ్ యాంటీఫ్రీజ్ సెన్సర్. సో ఈ రెండు అనేవి మనకి ఇండోర్లో ఉంటాయి. ఇక్కడ ఈ 2 అండ్ అక్కడ వచ్చేసి 5 ఇవన్నీ కలుపుకొని మనకి 7 సెన్సర్స్ అనేవి మనకి హెప్టా సెన్సర్స్ అని చెప్పి అంటాం అనమాట. సో ఈ 5-in-1 కన్వర్టబుల్ ఉన్న అన్ని మోడల్స్లో ఇవి అవైలబుల్ ఉంటాయి. అలానే 6-in-1 కన్వర్టబుల్ ఉన్న ఏసీస్లో ఏంటంటే ఎక్స్ట్రాగా ఇంకొక సెన్సర్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఐఫీల్ సెన్సర్ అని చెప్పి అంటాము. ఐఫీల్ సెన్సర్ అనేది మనకి రిమోట్లో వస్తుంది కాబట్టి సో సేమ్ మనకి అవుట్డోర్లో 5, ఇండోర్లో 2 అండ్ రిమోట్లో 1 టోటల్గా కలిపి 8 సెన్సర్లు అనేవి మనకి ఆక్టా సెన్సర్లో ఉంటుందన్నమాట. ఇవి 6-in-1 కన్వర్టబుల్ అని చెప్పి ఏవైతే ఏసీస్ ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇవనే ఉంటాయి. నెక్స్ట్ న్యూ ఫ్యూచర్ ఏంటంటే హెక్సా ఇన్వర్టర్ రోటరీ కంప్రెసర్. సో మనం ఇంతకుముందు యూజ్ చేసే కంప్రెసర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ కంప్రెసర్స్ అండి. ఇప్పుడు మనము హెక్సా ఇన్వర్టర్ అని చెప్పేసి 6 పోల్ ఉన్న కొత్త కంప్రెసర్స్ని తీసుకొచ్చాము. సో ఇవేంటంటే ఫ్యూచర్ రెడీ అండ్ హై పవర్ ఎఫిషియన్సీ అండ్ సైలెంట్ కంప్రెసర్స్ అనమాట. సో ఇప్పుడు మనం రాబోయే ఏసీస్ అన్నిటిలో కూడా మనం ఇదే కంప్రెసర్ అనేది యూజ్ చేయబోతున్నాము. ఇది మనం 2025లోనే లాంచ్ చేసాం ఈ కంప్రెసర్స్ అనేవి. ఓకే, ఇవి ఎక్స్ట్రా డ్యూరబుల్గా ఉంటాయి, సైలెంట్గా ఉంటుంది అండ్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇవి వచ్చేసి మనం కొన్ని ప్యానల్స్ చేంజ్ చేసుకునే విధంగా మనకు కొన్ని కొత్త ప్యానల్స్ తీసుకొచ్చాము. సో ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఏసీలు ఉంటాయో వాటికి కూడా మన ఈ ప్యానల్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ ఉన్న ప్యానల్ తీసేసి మనం కొత్తది కొనుక్కొని అది మనం పాతది తీసేసి కొత్తది పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా మనకు మాడ్యులర్ డిజైన్ ఇది. అంటే పాత వాటికి చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు నాకు కంప్లీట్గా కొత్తది కొనుక్కుంటున్నాను, నాకు కంపెనీ నుంచే నాకు ఇది ఫిట్ అయ్యి రావాలి అని అంటే అట్లయినా కొనుక్కోవచ్చు. సో ఈ ఫీచర్ ఎలా అంటే సిమిలర్ టు మన స్మార్ట్ రెడీ ఫ్యూచర్ టైప్ అనమాట. అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా స్మార్ట్ ఏసీస్ వస్తాయి. లేదు అని అంటే నార్మల్ ఏసీ మీరు కొనుక్కొని వాడుకుంటారు, రేపు ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు డాంగుల్ కనెక్ట్ చేసుకొని మీరు స్మార్ట్ కింద కన్వర్ట్ చేసుకున్నట్టు. సో ఇది కూడా ఈ ప్యానల్స్ కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కొని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫిల్టర్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇంతకుముందు మనకి డస్ట్ ఫిల్టర్ ఈ మోడల్స్లో అవైలబుల్ ఉంటాయి, ఇప్పుడు డస్ట్ ఫిల్టర్ ఈ మోడల్స్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇంతకుముందు ఓన్లీ PM 2.5 ఫిల్టర్ ఉండేది, ఇప్పుడు వచ్చి మనం యాంటీ మైక్రోబియల్ విత్ PM 2.5 ఫిల్టర్ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి యాంటీ మైక్రోబియల్ ఉన్న ప్లేస్లో మనకి యాంటీ మైక్రోబియల్ ప్లస్ PM 2.5 ఫిల్టర్. సో ఈ విధంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఇయర్ ఏంటంటే ఈవెన్ డస్ట్ ఫిల్టర్లో కూడా మనం చాలా అప్డేట్స్ అనేవి తీసుకొచ్చాం. ఈవెన్ అది రెగ్యులర్ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో అది రెగ్యులర్ డస్ట్ ఫిల్టర్ని మనం యాంటీ మైక్రోబియల్ ఫిల్టర్గా చేంజ్ చేసాము. అండ్ ఓన్లీ యాంటీవైరస్ ఫిల్టర్ ఉన్నదానికి మనం హెపా ఫిల్టర్ కూడా యాడ్ చేసాము. సో ఇవన్నీ కూడా మన ప్రతి దాంట్లో కూడా మన అడ్వాన్స్మెంట్ అనేది తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బైఫర్గేషన్ అనేది చూద్దాం. అంటే వాటి నేమ్ని ఏ విధంగా చదవాలి ఎలా అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ IC718 DCU అనుకోండి. ఇక్కడ IC అంటే ఇది I అంటే ఇన్వర్టర్, C అంటే ఇంజనీరింగ్ చేంజ్ అనమాట, ఇంజనీరింగ్ కోడ్, ఫ్యాక్టరీ కోడ్ అని అంటాము. అదే 7 అంటే 5 స్టార్ ఏసీ, 18 అంటే 18,000 BTU, D అంటే D సిరీస్, C అంటే స్పెషల్ ప్రోడక్ట్స్, U అంటే కాపర్. ఓకే, DCU అనేది మన కోడ్ అనమాట, మోడల్ నేమ్ అది. సో ఈ విధంగా I అనేది ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మనకి ఇన్వర్టర్ ఏసీలు అనమాట. F అని వచ్చేవన్నీ కూడా ఫిక్స్డ్ స్పీడ్ ఏసీలు. సింపుల్ లాజిక్ ఏంటంటే ఐతో స్టార్ట్ అయింది అని అంటే అది ఇన్వర్టర్ ఏసీ, ఒకవేళ Fతో స్టార్ట్ అయింది అంటే ఫిక్స్డ్ స్పీడ్ ఏసీ. ఓకే, సో 18 అంటే 18,000 BTU, 18,000 BTU అంటే ఎంత? 1.5 ton కెపాసిటీ. అలానే 24 అంటే 24,000 BTU, అలానే 12 అంటే 12,000 BTU. అండ్ నెక్స్ట్ 3 అంటే 3 స్టార్ ఏసీ, 5 అంటే 5 స్టార్ ఏసీ, 7 అంటే మనకి 5+ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ అనమాట. అంటే ఇంకా 5 స్టార్ కన్నా ఎక్కువ అని అర్థం.
ఓకే. యు అంటే కాపర్ అనమాట. డి అంటే డి సిరీస్, వి అంటే వి సిరీస్ అండ్ అట్లానే మనకి డి అంటే డి సిరీస్, క్యూ అంటే క్యూ సిరీస్ ఈ విధంగా మనకి మోడల్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసీ గాని, ఐబీ గాని, ఐఏ, ఐఈ ఇవన్నీ ఉంటాయి. అంటే ఐ తర్వాత వచ్చే నెక్స్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది ఇంజినీరింగ్ కోడ్, అది ఫ్యాక్టరీ కోడ్. ఇప్పుడు మనకి 6 ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా! సో ఏ ఫ్యాక్టరీలో తయారైంది అనేది మనకి ఐడియా రావడం కోసం ఆ కోడింగ్ అనేది పెట్టుకుంటారు. సో దాన్ని జస్ట్ మీరు ఫ్యాక్టరీ కోడ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఐఏ ఆర్ ఐసీ అని చెప్పి ఉంది కదా! ఇదంతా కూడా ఫ్యాక్టరీ కోడ్స్ అనమాట. సో మీరు అది ఐఏ అని ఉన్నా, ఐసీ అని ఉన్నా మీరు దానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బేసిక్‌గా ఐ అని ఉంది కాబట్టి అది ఇన్వర్టర్ ఏసీ. 318 అంటే 3 స్టార్ రేటింగు, 18 అంటే 18,000 BTU, 1.5 టన్ను. డిఎన్యు హెచ్‌సి అంటే డి సిరీస్, ఎన్ అంటే మనకి ఇది -2 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట. అంటే ఇది హాట్ అండ్ కూల్ మోడల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ ఈ యు అంటే కాపరు, హెచ్‌సి అంటే హాట్ అండ్ కూల్ ఏసీ. ఓకే. నెక్స్ట్ IC318 VCU-HC అంటే ఏంటి? ఐ అంటే ఇన్వర్టర్, సి అంటే ఫ్యాక్టరీ కోడ్, 3 అంటే 3 స్టార్ రేటింగు, 18 అంటే 18,000 BTU, 1.5 టన్ ఏసీ, వి అంటే వి సిరీస్, సియు మనకి సి అంటే ఇది మనకి సిరీస్ గాని అండ్ చేంజ్ గాని మన మోడల్ గాని, యు అంటే కాపర్ అండ్ హెచ్సి అంటే హాట్ అండ్ కూల్. ఇక్కడ హెచ్సి బదులు ఒకవేళ హెచ్డి అని వచ్చింది అనుకోండి, అది హెవీ డ్యూటీ. ఏబి అని వస్తే యాంటీవైరస్. ఓకే. ఎస్ అని వస్తే స్మార్ట్ మోడల్. చివర్లో వచ్చే ఆ లెటర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి మీరు మోడల్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇన్ కేస్ ఒకవేళ IC518 QNU RS అని చెప్పి ఉందనుకోండి, ఇక్కడ లాస్ట్లో ఎస్ అనేది వచ్చింది కాబట్టి స్మార్ట్ మోడల్ అనమాట. అంటే డైరెక్ట్ కంపెనీ నుంచే స్మార్ట్ ఏసీ అని అర్థం. సో ఈ విధంగా మీకు ఇక్కడ మోడల్స్ అనేవి అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంది అంటే ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసుకొని మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చి ఫ్లాగ్‌షిప్ రేంజ్ అనేది ఇక్కడ మనకి ఏ మోడల్స్ ఉన్నాయి, ఎలా అనేది, అది ఏ కెపాసిటీస్‌లో ఉన్నాయని మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సో ఇవి మనకి టోటల్‌గా 5 స్టార్, 3 స్టార్ అండ్ 2 స్టార్ రేటింగ్‌లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి స్మార్ట్ ఇన్వర్టర్ ఏసీ రేంజ్ అనమాట. అంటే ఇవి డైరెక్ట్‌గా కంపెనీ నుంచే స్మార్ట్ ఏసీస్ ఇవి. అంటే ఫ్యాక్టరీ నుంచే స్మార్ట్ డాంగుల్ అనేది ఇందులో ఫిట్ అయి ఉంటుంది. అండ్ డైరెక్ట్‌గా కస్టమర్ వైఫై కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి వచ్చేసి మనకి 5 స్టార్ అండ్ 3 స్టార్ రేటింగ్‌లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం ఏసీ రేంజ్. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్ ఏసీస్ ఏవైతే 3 స్టార్ అండ్ 5 స్టార్ రెగ్యులర్ ఏసీస్ ఉంటాయి కదా! సో ఇవన్నీ కూడా మనకి ప్రీమియం ఏసీ రేంజ్‌లో వస్తాయి. నెక్స్ట్ క్లాసిక్ ఏసీ రేంజ్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.5 టన్ ఏసీ తీసుకున్నారనుకోండి కస్టమరు. అవుట్‌డోర్ ఏమో 1.5 టన్ లాగే ఉంటుంది. కానీ ఇండోర్ మటుకు 1 టన్ లాగా ఉంటది. చూడడానికి చిన్నగా ఉంటుంది. కానీ కెపాసిటీ ఏమో 1.5 టన్ పెద్ద కెపాసిటీ అనమాట. సో కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో నాకు కొంచెం ఆ డిజైన్ పరంగా నాకు చిన్న ఏసీ చిన్న ఏసీ చిన్నగా కనిపించాలి, కూలింగ్ బాగుండాలి అని అనుకుంటారు కదా! సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇవి తయారు చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 టన్ మనకు ఒకవేళ క్లాసిక్ మోడల్ తీసుకున్నాడు అనుకోండి కస్టమరు. అది చూడటానికి 1.5 టన్ ఏసీ లాగా ఉంటది గానీ 2 టన్ కెపాసిటీ అది. అవుట్‌డోర్ ఏమో 2 టన్ లాగే ఉంటది. ఇండోర్ ఏమో చిన్నగా కొంచెం 1.5 టన్ కెపాసిటీ లాగా కనిపిస్తది. సో ఈ విధంగా అనేది మనకి ఆ కస్టమర్‌కి కొంచెం లుక్స్ పరంగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇవి మనకి 3 స్టార్ అండ్ 5 స్టార్ రేటింగ్‌లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిక్స్డ్ ఏసీస్. ఓకే. ఇవి కూడా మనకి 2 స్టార్ అండ్ 3 స్టార్ రేటింగ్‌లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి విండో ఏసీస్. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మనకి లైట్ కమర్షియల్ ఏసీ రేంజ్. సో క్యాసెట్ ఏసీలో వచ్చేసి మనకి 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్‌లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ టవర్ ఏసీస్‌లో 1 స్టార్ అండ్ మెగా స్ప్లిట్ ఏసీస్‌లో వచ్చేసి 3 స్టార్. సో ఇది టోటల్‌గా మనకి ఉన్న ఈ 5 టైప్స్ ఆఫ్ ఏసీ రేంజ్ అనమాట. సో ఇప్పుడొచ్చేసి మనం వారంటీ గురించి చూద్దాం. సో ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే ఈ వారంటీ స్టాండర్డ్ వారంటీ. త్రూఅవుట్ అంటే మన 365 డేస్ రన్ అయ్యే వారంటీ అనమాట. మన ఫిక్స్డ్ స్పీడ్ పరంగా చూసుకుంటే టోటల్ మిషన్ అంటే టోటల్ ఏసీ 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అండ్ కంప్రెసర్ ఏదైతే ఉంటుందో అవుట్‌డోర్‌లో దాని మీద 5 ఇయర్స్ వారంటీ అనేది వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇన్వర్టర్ ఏసీస్ తీసుకున్నాము అనంటే టోటల్ మిషన్ 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అండ్ కంప్రెసర్ మీద మనకి లైఫ్ టైమ్ వారంటీ ఆర్ 1 ఇయర్ వారంటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే ఇది రెగ్యులర్ వారంటీ. కానీ మీరు ఈ వీడియోని చూస్తున్న టైంలో మీకు స్పెషల్ ఆఫర్స్ ఏవో ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. మీరు మీ టీఎల్‌ని ఒకసారి అడిగి ఇప్పుడేమన్నా వారంటీ పరంగా ఏమన్నా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీరు ఒకసారి కనుక్కొని మీరు దాన్ని బట్టి మీరు కస్టమర్‌కి కమ్యూనికేషన్ అనేది ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాసెట్ ఏసీస్, మెగా స్ప్లిట్.
అండ్ టవర్ ఏసీస్ వీటికి సంబంధించిన వారంటీస్ అనేవి కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ స్టార్ సర్వీస్ సెంటర్ సంబంధించిన డీటెయిల్స్. టోటల్ మనకి కస్టమర్ అనేవాడు ఇప్పుడు మనకి కంపెనీని రీచ్ అవ్వడానికి 5 రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్‌ది వచ్చేసి కస్టమర్ కేర్ నెంబర్. సో, ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. 3 నెంబర్లు ఉన్నాయి. సో, ఈ 3 నెంబర్‌లో వాళ్ళు కాల్ చేసి ఎట్లైనా కానీ వాళ్ళు కంప్లెయింట్ అనేది పెట్టొచ్చు. లేదా ఇన్‌స్టాలేషన్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. నెక్స్ట్ ప్రెజెంట్ ఈజీగా ఉండే ఆప్షన్ ఏంటంటే వాట్సాప్ అనమాట. జస్ట్ వాళ్ళు మొబైల్‌లో ఈ నంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్‌లో హాయ్ అని పెట్టంగానే వాళ్ళు జస్ట్ మేబీ ఒక 10 సెకండ్సో, 20 సెకండ్స్‌లో వాళ్ళు కంప్లెయింట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. లేదా ఇన్‌స్టాలేషన్ రిక్వెస్ట్ కూడా పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్ ద్వారా చేయొచ్చు. ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళు రిక్వెస్ట్ అనేది పంపించొచ్చు. అండ్ ఫైనల్‌గా మోస్ట్ అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఏంటంటే మనము బ్లూ స్టార్ కస్టమర్ కేర్ అని చెప్పేసి మనకు ఒక యాప్ ఉంటుంది. సో, ఇది వాళ్ళ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నారు అనంటే వాళ్ళ డేటా అనేది ఆటోమేటిక్‌గా అందులో సేవ్ అయిపోతుంది. ఫస్ట్ టైం మేబీ ఒక 1 మినిట్, 2 మినిట్స్ టైం పట్టొచ్చు రిజిస్టర్ చేసుకునేటప్పుడు. ఒక్కసారి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత జస్ట్ ఇట్లా యాప్ ఓపెన్ చేసి ఒక్కసారి అట్లా బటన్ ప్రెస్ చేశారు అనంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ కంప్లెయింట్ అనేది లాగిన్ అయిపోతుంది. సో, చాలా ఈజీగా, చాలా ఫాస్ట్‌గా ఈ యాప్ ద్వారా వాళ్ళు కంప్లెయింట్స్ అనేవి పెట్టొచ్చు. అండ్ ఎవరైతే యాప్ ద్వారా వాళ్ళు కంప్లెయింట్స్ పెడతారో వాళ్ళకి కొంచెం తొందరగా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటది. ఓకే. ఎందుకంటే కంపెనీ కూడా ఈ అప్లికేషన్‌ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి. అండ్ ఫైనల్‌గా డీలర్‌కి సంబంధించి ఒక ఎక్స్‌క్లూజివ్ మనం కస్టమర్ కేర్ నంబర్ అనేది ప్రొవైడ్ చేశాము. ఆ నంబర్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓకే. సో, టోటల్‌గా మనకి ఆల్మోస్ట్ 2100 పైన మనకి సర్వీస్ సెంటర్‌లు అవైలబుల్ ఉన్నాయి. అరౌండ్ 4000 టౌన్స్‌లో. ఓకే. సో, ఇప్పుడు మనకి ప్రమోటర్ల గురించి మన ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇప్పటికి కంప్లీట్ అయింది కాబట్టి, సో, మీరున్న షాప్స్‌లో మీకు ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏంటి అనేది మీరు అక్కడ ఉన్న మోడల్స్ పైన స్టిక్కర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో, వాటి బట్టి మీరు ఆ ఫ్యూచర్స్‌ని మీరు కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను చెప్పిన ఇప్పటిదాకా ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా కామన్ ఫ్యూచర్స్ అన్నమాట. మీరు మోడల్స్ మారుతూ ఉండొచ్చు గానీ, దాంట్లో ఉండే ఫ్యూచర్స్ అయితే మటుకు అవే ఉంటాయి. సో, అందుకే నేను మోడల్స్‌లోకి డెప్త్‌గా వెళ్ళట్లేదు. ఒకవేళ దాంట్లోకి గూడా వెళ్ళాను అనంటే అనదర్ 1 అవర్, 2 అవర్స్ టైం పట్టేస్తుంది. అండ్ మీకు గూడా బోర్ కొడుతుంది. ఎందుకంటే చెప్పిన ఫ్యూచర్సే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను కాబట్టి మీకు బోర్ కొడుతుంది. అందుకే మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఎస్ఎస్ఆర్ బేసిక్స్. సో, ఫస్టొచ్చేసి మనకి ఒక ప్రమోటర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే మనకి కంపల్సరీ ఫార్మల్స్ అనేవి వేసుకొనుండాలి. బెల్ట్ వేసుకోండాలి, షూస్ వేసుకోండాలి. సో, ఇవన్నీ కంపల్సరీ నీట్‌గా షేవింగ్ చేసుకోవడము, కటింగ్ చేయించుకోవడము ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. అంటే దీని తర్వాత మనకి స్టోర్‌లో డిస్‌ప్లే ఎలా ఉండాలి అనంటే ప్రాపర్‌గా పీఓఎస్ఎం అనేది మీరు పెట్టుకొనుండాలి. ఎప్పుడైతే మీరు స్టోర్‌లో పీఓఎస్ఎం అనేది సరిగ్గా ఉండదో కంప్లీట్‌గా అది మీ రెస్పాన్సిబిలిటీ కిందొస్తుంది. ఒకవేళ మీరున్న షాప్‌లో పీఓఎస్ఎం గాని సరిగ్గా లేదు అనంటే మీరు ఇమ్మీడియేట్‌గా మీ టీఎల్‌కి చెప్పి మీరు పీఓఎస్ఎం పెట్టించుకోండి. పీఓఎస్ఎం అంటే ఇక్కడ మీకు ప్రొడక్ట్ మీద ఏదైతే మీకు ఇక్కడ స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి గదా! అవంతా పీఓఎస్ఎం అంటారు. ఓకే. ఇది 2024 సంబంధించిన పీఓఎస్ఎం ఇది. సో, ఇవి 2025లో చేంజ్ అవుతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా మన టీఎల్స్ అన్ని స్టోర్స్ ట్రావెల్ చేసి ఇవన్నీ మార్చేస్తారు. కాకపోతే మీకు నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఈ డిస్‌ప్లే మన హై కెపాసిటీ నుంచి లో కెపాసిటీ వరకు పెట్టుకోవడం గానీ, మినిమమ్ కంపల్సరీ 4 ఫీచర్స్ అనేవి మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఆ యూనిక్ ఫీచర్స్ మీకు ఐడియా ఉండాలి. సో, ఇవన్నీ గూడా మీకు కంపల్సరీ తెలిసుండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టార్ క్యాటలాగ్. ఈ స్టార్ క్యాటలాగ్ అనేది మనకి డిజిటల్ అప్లికేషన్ అనమాట. డిజిటల్ క్యాటలాగ్ లాగా. సో, మీకు ఎప్పుడైనా గానీ ఏ సెకండ్‌లో అయినా మీకేదైనా ఒక ప్రోడక్ట్ గురించి తెలియట్లేదు అన్నప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా ఈ యాప్‌లోకి వెళ్లి మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేశారు, మోడల్ నేమ్ టైప్ చేశారు అనంటే మీకు దానికి సంబంధించిన ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా మీకు అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో అనేది మనకి కంప్లీట్ అయింది. సో, దీని తర్వాత మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు ఒకసారి మనతో మీ టీఎల్‌తో మీరు ఒకసారి డిస్కస్ చేయొచ్చు. అండ్ దాన్ని బట్టి మీకు డౌట్స్ ఏమున్నాయి ఎలా అనేది ఇన్‌కేస్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది అనంటే మనం మళ్ళీ ఇంకొకసారి ట్రైనింగ్ అనేది కూడా డైరెక్ట్‌గా ప్లాన్ చేసుకుందాం. ఓకే. యాహ్! బై.